ఛానల్ మీ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. మా ఇంట్లో ఆల్రెడీ శివరాత్రి కాబట్టి పూజ రూమ్లో ఉన్నాను అనమాట. ఇది అన్ఇన్స్టాల్ చేయడం, పూజ సామాన్లు తోముకోవడం, శివరాత్రి ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఎందుకంటే మా మమ్మీ చేస్తుంది అక్కడ శివరాత్రి ప్రిపరేషన్స్. పూజ సామాన్లు తోముకునే కార్యక్రమంలో మమ్మీ నువ్వు కూడా ఉపవాసం ఉన్నావా? నేను లేదా ఇక్కడ ఎప్పుడు అన్ని అవైలబుల్గా పెడతాను కానీ అక్కడ ఎప్పుడు కత్తెర ఉండదు. అదేమైతే మాకు తెలియదు. మీ ఇంట్లో కూడా ఇలా కత్తెర ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నేను 7 కత్తెరలు కొట్టి పెట్టా కానీ ఒక్క కత్తెర కూడా దొరకదు ఇప్పుడు. అదేంటో తెలీదు. ఈ వెండి కుందులు తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ 2 సెట్స్ ఉంటే బాగుంటాయని ఒకటి ప్లెయిన్ తీసుకుంటే ఒకటి ఇక్కడ ముఖం వచ్చేటట్టు సింగిల్ దీపం వచ్చేటట్టు సాయంత్రం దాకా వెలిగేటట్టు తీసుకున్నాను. అండ్ ముఖ్యంగా నేను ఎప్పటి నుంచో కలగనుకున్న శివలింగం బాగుందండి. ఈ సెట్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. స్ఫటికలింగం ఉందనమాట మా ఇంట్లో. సో ఇలా నాగుపాము సపరేట్గా వచ్చి ఇది అభిషేకం చేసుకునేటట్టు ఉందన్నమాట. అండ్ పైన ఇది కూడా విత్ చెంబు. సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫైనల్లీ ఈ రోజు కుదిరింది. అలా చెప్తున్నప్పుడు దీని క్లోజ్కి వచ్చారనుకో వాళ్ళకి ఇదేంటో కూడా కనిపిస్తుంది అనమాట. మా కెమెరామెన్ కొంచెం వీక్ ఉన్నాడు అనమాట ఇవాళ, ఏమనుకోవద్దు. ఇదిగోండి, దిస్ ఇస్ లైక్ ఇందులో అభిషేకం చేసుకునేటట్టు. అండ్ ఇది నాగుపాము సపరేట్గా. అండ్ ఇది స్టాండ్, ఇది చెంబు అనమాట విత్ హోల్. సో మొత్తం వర్క్ ఉండేది. ఇది మా పూజ రూమ్లోకి వెళ్ళిపోద్ది ఈ రోజు నుంచి. నా 1 ఇయర్ సేవింగ్స్. ఈ ప్రైస్ ఎంతో ఒకవేళ మీ ప్రైస్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఈ శివలింగం సెట్ అంతా కలిపి 118 grams ఉంది. 30,961 పడింది. అండ్ ఈ 2 కుందులు వచ్చేసి 16,029 rupees పడింది అనమాట. ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి? అదే 61.5 grams ఉన్నాయి 2 కలిపి. అండ్ నా 1 ఇయర్ సేవింగ్స్ అంతా కలిపి నా లైఫ్ డ్రీమ్ అనమాట. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని జ్యువెలరీ, ఇంటెన్స్ జ్యువెలరీ అనమాట. ఎప్పుడు ఇంకా నాకు నేనే పెట్టుకునేటువంటి జ్యువెలరీ తీసుకుందామని అనుకుంటాను. అండ్ నాకు డైమండ్స్ అంటే పిచ్చి కాబట్టి మీకు తెలుసు కదా, ఇవి కూడా డైమండ్స్లో షాప్ చేసుకున్నాను నేను. ఈ స్టడ్స్ అండ్ నేను డైలీ వేసుకునే చైన్ ఇప్పుడు తీసేసాను అనుకోండి. నల్ల పూసలు మొన్న మా ఆయన గిఫ్ట్ ఇచ్చింది యానివర్సరీకి. సో ఇప్పుడు ఏంటంటే బ్యాంగిల్స్ కావాలి నాకు. సో బ్యాంగిల్స్ కోసం దాదాపు 1.5 year నుంచి ప్లాన్ చేసి స్కిన్ కట్టి అందులో నుంచి ఫైనల్గా తీసుకున్నాను ఎవర్ గ్రీన్ బ్యాంగిల్స్. సో సేమ్ అనమాట. ఇదేంటి అంటే సో ఈ 3 diamonds అండ్ 22 carat గోల్డ్లో ఇలా క్లోజ్డ్ వర్జన్ అనమాట ఇది మొత్తం కూడా. సో దట్ ఇది రఫ్ అండ్ టఫ్గా బ్యాంగిల్స్ వాడచ్చు, ఏమవ్వవు. అండ్ డైమండ్స్ కూడా ఊడిపోవు. సో 3 డైమండ్స్ ఉంటాయి ఒక్క దాంట్లో. నాకు చాలా చాలా నచ్చింది. నాకు చాలా డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అనమాట ఇది. సో ఈసారి మా శివయ్య ఆశీస్సులతో సక్సెస్ఫుల్గా శివరాత్రి ముందు రోజు వెళ్ళి నేను షాపింగ్ చేసుకొని రావడం కూడా జరిగింది. లక్కీగా షూటింగ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది నాకు. సో బేసిక్గా డబ్బులు వస్తాయి షూటింగ్ ఉంటే, బట్ ఇప్పుడు బంగారం వచ్చింది కాబట్టి అది క్యాన్సిల్ అయితే సరే హ్యాపీగా ఉంటుంది. ఓకే, అండ్ లెట్స్ డూ ద ప్రిపరేషన్స్ ఫర్ ద పూజ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయింది ఏంటి అంటే ఇదిగోండి నా డ్రెస్. బాగుందా? నాకు చాలా బాగా నచ్చింది. వర్క్ డీటెయిల్స్, చున్నీ లెంత్, వర్క్ చున్నీ. ఎక్కడి నుంచి ఈ డ్రెస్ అనుకుంటున్నారా? హౌస్ ఆఫ్ శివాసం. సో కంగ్రాచులేషన్స్ మేఘ్నా కండ్రనీల్ గారు, మహేష్, శివన్, సిద్ధు, విష్ణు 3 జంటలు కలిసి హౌస్ ఆఫ్ శివాసం పెట్టారు. అండ్ శివుడి ఆధ్వర్యంలో, అదిగోండి శివుడి ఆధ్వర్యంలో శివుడితోనే స్టార్ట్ అయింది. అండ్ వాళ్ళ క్రేజీ కపుల్స్ పేర్లు అన్నీ వచ్చేటట్టు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బిజినెస్. మీరు ఒక 10 showrooms ఓపెన్ చేయాలని ఈ సంవత్సరంలో కోరుకుంటున్నాను. అండ్ క్వాలిటీ డ్రెస్లు అదిరిపోయాయి. ఇలాంటి మంచి మంచి కార్డ్ సెట్స్, కుర్తీస్, డ్రెస్సెస్ అన్ని సైజుల్లో కావాలనుకుంటే హౌస్ ఆఫ్ శివాసం పేజ్ని ఫాలో అయిపోండి. హ్యాపీ శివరాత్రి. ఒక్కడు కూడా తెలియదు అన్ని విడికి. బాగుందా? క్రేజీ ఉందా?
ఏ బాగుందా? వాడేమో పాత చొక్కాలు మడత పెట్టుకుంటున్నాడు. గ్రీన్ 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 జీన్స్ జీన్స్ షర్ట్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే, హ్యాపీ శివరాత్రి, హ్యాపీ ఉగాది, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ బర్త్డే అన్నింటిగా ఉన్నా మావాడు రూమ్ చదువుతున్నాడు అనమాట. వెరీ గుడ్. ఈ మెస్ అంతా సర్దమని చెప్పా ఇప్పుడే. ఆ మెస్ కూడా సర్దాలి. నువ్వే మెస్. ఆ పైన అంత మెస్ ఉంది ఏంద్రా? అది మనుషులదేనారు అది? వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ తీసుకున్నారా? నేను అక్కడికి వెళ్ళి సెంటర్లో పెట్టి తీసామనుకో ముగ్గురు కనిపిస్తుంది కదా, అది నాకు బాగా సెంటిమెంట్ గా అచ్చొచ్చిన గిఫ్ట్. అదే ఏ ముగ్గురికి ఏ శ్రియాన్ న్యాయం చెయ్యి, ఓపెన్ చేసి ఎవరిదో అలాగే ఇచ్చేయి. ఏదేమైనా నేను ఫస్ట్ టైం ఆడతాను, మళ్ళీ నాకు పాత సెల్ఫ్ లోకి వస్తాయి, మీ సెల్ఫ్ లోకి వెళ్తాయి. ఎవరు వాళ్ళకి ఇచ్చేయి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే శ్రేయస్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. గుర్తుపెట్టుకోండి నేను ఇచ్చిన గిఫ్ట్. మీరు నాకేమి ఇవ్వలేదు అది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నువ్వు నాకేమి ఇవ్వలేదు. నేను ఏమి ఇవ్వలేదు నీకు, నీకు నేను ఏమి గిఫ్ట్ ఇవ్వలేదు. రికార్డ్ అయింది కదా, నీకు నేను ఏమి మీ అమ్మకి నేను ఏం గిఫ్ట్ ఇవ్వలే. వ్యాలంటైన్స్ డే కి మీ అమ్మకి నేను ఏం గిఫ్ట్ ఇవ్వలే. వ్యాలంటైన్స్ డే రికార్డ్ అయింది కదా, వ్యాలంటైన్స్ డే కి ఇగో సాటిస్ఫై అయింది కదా. పెట్టు, వీడియో చేసుకో, పోస్ట్ చేసుకో. అమ్మా అబ్బో అది కూడా నేను కొన్నది. ఇప్పుడు మళ్ళీ నేను ఒరిజినల్ వ్యాలంటైన్ డే గిఫ్ట్ ఇస్తున్నాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటే ఒక వయసు అయిపోయిన తర్వాత వ్యాలంటైన్స్ డేకి ఇదే గిఫ్ట్ ఇచ్చుకోవాలన్నమాట. ఇవి omega-3 ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ అన్నమాట. నీకు నాకెందుకు అయితే నీకు తెల్లగడ్డ నీకుందా నాకుందా? వారానికి ఒకసారి పారాలు కూర్చొని రంగు రంగులు వేసుకుంటే ఇప్పుడు న్యాచురల్ బ్యూటీ నిధులు ఏమైనా ఎంత అందంగా ఉన్నాను నేను. చూడండి తాగింది కూడా అన్న పెడతారు. ఎంత మంచి పెళ్ళని చూసారా? డస్ట్బిన్ వేస్తున్నాను. సో మొత్తానికి ఇక్కడ మా అభిషేకానికి సెటప్ చేస్తున్నాను అనమాట, మా ఇంటి పూజకి. అండ్ ద ఫ్రూట్స్ ఆర్ రెడీ. టింగ్ 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 టింగ్. వావ్ బాగున్నాయి కదా. అంటే ఫ్రూట్స్ కాబట్టి కొంచెం ఇలా అందంగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది. స్పెషల్ ఫ్రూట్స్ తెప్పించాను అనమాట. ఇదిగోండి యాపిల్స్ ఇంత క్యూట్ ప్యాకింగ్లో వచ్చాయి. అండ్ ఇవన్నీ ప్రిజర్వ్స్ అనమాట. ఇదేంటిది స్ట్రాబెరీ ప్రిజర్వ్, 100% ప్యూర్, గ్లూటెన్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, నో జంక్. అండ్ హనీ కూడా తెప్పించా, మంచి రా హనీ, మా మమ్మీ ఫేవరెట్ హనీ. స్ట్రాబెరీస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నాలా ఉన్నాయంటే స్ట్రాబెరీస్ కూడా అంతేలే, నాలాంటి వాళ్ళకి ఆ మాత్రం ఉండాలంటే ఈ మాత్రం సైజు ఉండాలి. అండ్ స్ట్రాబెరీస్ కొంచెం ఎక్కువ తెప్పించా ఎందుకంటే మావాడు స్ట్రాబెరీ ఫ్యాన్ కాబట్టి. శ్రియాన్ శ్రియాన్ దా ఒకసారి. ఇదిగోండి బ్లూబెర్రీస్. అండ్ బ్లూబెర్రీస్ చాలా చాలా మంచిది, ఎస్పెషల్లీ ఇన్ఫ్లమేషన్తో బాధపడుతున్న వాళ్ళకి అండ్ బాడీ హెల్త్ కూడా. సర్ప్రైజ్ సర్ప్రైజ్. మా వాడు ఫస్ట్ టైం వాడి లైఫ్లో ఫస్ట్ టైం ఈరోజు ఉపవాసం ఉన్నాడు. ఈ రోజు నుంచే స్టార్ట్ చేశాడు వాడి డివోషనల్ జర్నీని, ఓకేనా? ఇవాటి నుంచి ఇంకా ప్రతి శివరాత్రికి ఉపవాసం ఉండాలి నువ్వు. చాలా కష్టపడి పొద్దున్న నుంచి ఇప్పటిదాకా 3 అయింది ఏం తినకుండా ఉన్నాడు అనమాట. ఒక 2 సార్లు పాలు మాత్రం తాగాడు. అదే నా పెద్ద కొడుకు 12th ఎగ్జామ్స్ ఉండి కూడా ఏం చేయట్లేడు, నాకు వీడియో తీస్తున్నాడు. సో ఈ ఫ్రూట్స్ ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా తెప్పించానండి ఇక్కడ, లైక్ పుచ్చకాయ, పంకిన్, పప్పాయ, ఇట్లాంటివన్నీ, కొబ్బరికాయ, ఇవన్నీ. చలో లెట్స్ సర్దుదాం. మమ్మీ ఏం చేస్తున్నావు? అభిషేకానికి జ్యూసెస్ రెడీ చేసా ఇప్పుడు దాకా. రెడ్ కలర్లో స్ట్రాబెరీ జ్యూస్, బ్లాక్ కలర్ కావాలి కాబట్టి బ్లాక్ గ్రేప్స్, వైట్ కలర్ కావాలి కాబట్టి పైనాపిల్, పంచామృతం రెడీ చేస్తున్నాను. అండ్ మీన్ వైల్ మనం తినడానికి అని చెప్పేసి ఓట్స్ చియా సీడ్స్ పుడింగ్ చేస్తున్నాను అనమాట. మామూలుగా ఫ్రూట్స్ తింటాం కదా, సో నార్మల్ ఫ్రూట్స్ కచ్చపచ్చ నార్మల్లీ తినే అంత ఓపిక ఇప్పుడు ఎవరికి ఉండట్లేదు కాబట్టి డైరెక్ట్గా పుడింగ్ లాగా చేసేస్తే హెల్త్కి మంచిది అండ్ అందరం ఈజీగా ఒక బౌల్లో వేసుకొని తినేయచ్చు అని చెప్పేసి ఓట్స్ వేస్తే రోల్డ్ ఓట్స్.
లో ఏ చూసారండి మా శివ చిలక చూసి చెప్పకూడదు. అలా ఉన్నాయి ఆ డ్రెస్సులు. ఏం లేదు, చాలా బాగున్నాయి. తెలుగు సాంప్రదాయానికి తెలుగు కుర్రాళ్ళ లాగా చాలా అందంగా ఉన్నారు ముగ్గురు కూడా. అంటే అఫ్ కోర్స్ ఇద్దరు కుర్రాళ్ళు, ఒక అంకుల్. మంచిగా బాబు కొంచెం జాతకం చెప్ప చెప్పండి, మంచి జాతకం మీ చెప్పండి. టైం బాగుంది కాబట్టి, మా టైం బాగాలేదు కాబట్టి ఇలా ఉందా రంగుల ప్రపంచం. మొత్తానికి ఎంత బాగున్నారు, ఎంత అందంగా ఉన్నారు. ఇప్పుడు నా అందాన్ని కూడా చూపిస్తాను. చూపిరా నా అందాన్ని. సాంప్రదాయంలో తంజావూరు పెయింటింగ్ బ్లౌజ్ తో సాంప్రదాయని సాంప్రదాయని సుప్పిని రెడీ ఇగో సాంప్రదాయని సుప్పిని శుద్ధ ఈరోజు మేము చాలా కష్టపడి తయారయ్యానండి. నా కొత్త నల్ల పూసల దండ వేసుకొని, పాత తాళి వేసుకొని, పూసల దండలు వేసుకొని కష్టపడాలి. పొద్దునుంచి ఇప్పటిదాకా ఎన్ని చేసాను తెలుసా? నువ్వు జస్ట్ ఇప్పుడు వచ్చి రెడీ అయ్యి కూర్చున్నావు. అవును పాపం మమ్మీ పొద్దున నుంచి ఉపవాసం ముందు 4 కలిపింది ఇట్లా ఇంతలా ఉంటుంది రోజు తింటా. మీలాగా అదృష్టం లేదు, ఏం చేద్దాం మరి. రండి పూజ స్టార్ట్ చేద్దాం. చేసిన పని వదిలేసి ఇంటికి వచ్చాక ముచ్చటగా రెండో శివరాత్రి కదా నాన్న. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా జరిగింది శివరాత్రి, మీరు అందరు నా బ్లాగ్ కూడా చూసారు. అండ్ ఈ ఇయర్ స్పెషల్ ఏంటంటే మావాడు ఉపవాసం ఉండడం. సూపర్ నాన్న. అండ్ ఆల్మోస్ట్ అప్పుడే 1.5 year అయిందిరా మనం ఈ ఇంటికి వచ్చేసి. యాక్చువల్లీ ఎక్కువ అయింది, బట్ తెలియట్లేదు అన్ని సంవత్సరాలు అయింది ఇంటికి వచ్చి అనేసి. యాక్చువల్లీ ఈ ఇంటికి రాగానే ఫస్ట్ భయపడ్డాం, ఎందుకంటే ఇంటికి వచ్చిన కొత్తలోనే మా వాడికి లెగ్ సర్జరీ అయింది. అండ్ అప్పటి నుంచి కొంచెం మాకు డల్ అనిపించింది అనమాట, ఇంటికి రాగానే లెగ్ సర్జరీ అయిందని. ఆ తర్వాత 1-2 monthsకి వీడికి చాలా పెద్ద దెబ్బ తగిలింది అనమాట, కాలు ఆల్మోస్ట్ బ్లీడ్ అయిపోయాడు ఇలా కింద పడిపోయి. సో భయం వేసి ఎందుకబ్బా ఇల్లు నాకు వచ్చి రావట్లేదా అని చెప్పేసి మళ్ళీ అంటే ఈ ఇంటికి వచ్చే ముందు కూడా జాతకం చూపించుకొని మాకు ఏది సెట్ అవుద్ది జాతకం ప్రకారం మా ఆయనకి కానీ నాకు కానీ ఏ ఫేసింగ్ ఉండాలి, ఏ ఏరియా ఉండాలి, ఇలా మొత్తం తెలుసుకోవడానికి ఆస్ట్రోటాక్లో యాక్చువల్లీ ఆస్ట్రోటాక్ అనే యాప్ అనమాట. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆస్ట్రోటాక్లో ఆస్ట్రాలజర్స్ వస్తారు మనకి గైడ్ చేయడానికి. సో స్పెషల్ థ్యాంక్స్ టు అఖిల గారు ఆస్ట్రాలజర్. సో తనే మంచి గైడ్ చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డౌట్ అనమాట, ఏంటి ఇలా అన్ని జరుగుతున్నాయి. సో వీడికి వచ్చి రావట్లేదు ఇల్లు, నాకు వచ్చి రావట్లేదా, వీడికి వచ్చి రావట్లేదు, మా ఫ్యామిలీకి వచ్చి రావట్లేదు అని. బట్ అదే టైంలో మళ్ళీ నేను ఆస్ట్రోటాక్ నుంచి ఆస్ట్రాలజర్ అఖిల గారికి కాల్ చేశాను, ఏంటి ఇలా అవుతుంది బాగుంటుందా అనేసి. అప్పుడు చెప్పారనమాట రెమెడీస్ ఏమైతే ఉంటాయో, ఇల్లు చాలా బాగుంది, మీ అందరికీ బాగుంటుంది, బట్ ఇలాంటి రెమెడీస్ చేసుకోండి. వీడికి ప్రస్తుతం అంటే ఎవ్రీ ఇయర్ పంచాంగం మన నక్షత్రాల ప్రకారం మన జాతకం మారుతూ ఉంటుంది కదా, అప్పుడే ఎంటర్ అయ్యామన్నమాట. అప్పుడు ఉగాది అయిపోయింది. సో కొత్త ఇయర్ కాబట్టి వీడికి టైం పలానా టైంలో పలానాది ఉండింది, జన్మ ప్రమాదంలో పోయింది, పెద్దగా ఏం అవ్వలేదు, హ్యాపీ. ఈ పూజలు చేయండి, ఈ వ్రతాలు చేయండి, ఈ నోములు చేయండి, ఇలాంటివన్నీ కూడా నాకు గైడ్ చేశారనమాట. సిన్స్ దెన్ ఇప్పటి వరకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే, నాకు ఇంకా ఏమైనా కొత్త పని స్టార్ట్ చేయాలి అన్న, ఏ ముహూర్తానికి స్టార్ట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను అఖిల గారిని అడిగి తెలుసుకుంటాను ఫ్రమ్ ఆస్ట్రోటాక్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఒక సపోర్ట్ అనమాట. సో మనం బిలీవ్ చేసి ఏదైనా కరెక్ట్గా చేస్తే అది మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. అలా నాకు ఆస్ట్రోటాక్ బాగా హెల్ప్ అయింది. అండ్ మా వాడి జాతకం కూడా చూపించాను అనమాట. నెక్స్ట్ హీరా నువ్వు హీరో అవ్వాలంటే నువ్వు బాగా పూజలు చేయాలి, బాగా చదువుకోవాలని చెప్పింది అనమాట వీడికి కూడా. అందుకే ఈ రోజు ఉపవాసం ఉండేసి ఇంత బాగా పూజ చేస్తున్నాడు. అండ్ మీకు ఏమైనా సమస్యలు ఉండి మీరు కూడా సమస్యల నుంచి బయటపడాలనుకున్నా, కొత్త ఇల్లు కావాలి, సెట్ అవ్వట్లేదు అనుకుంటున్నా, ఇలాంటివి పెళ్లి సంబంధాలు చూస్తున్నా, ఇలాంటి బోల్డ్ అని ఉంటాయి కదా. మనం మంచినాక ఉద్యోగం రావట్లేదు, అయ్యో నేను ఎంత చదువుకున్నా ర్యాంక్ రావట్లేదు, ఎంత నుంచి స్ట్రగుల్ అవుతున్నా సెటిల్ అవ్వట్లేదు, బిజినెస్కి ప్రాబ్లం అవుతుంది, ఇలాంటివి బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో మీరు కూడా ఆస్ట్రోటాక్ అనే యాప్ ఉంటుంది, నేను కావాలి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. తర్వాత వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. అండ్ ఫస్ట్ అది ఫ్రీ కూడా ఉంటుంది మీకు. తర్వాత నుంచి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, నా అలాగా నేను నమ్మకం నాకుంది. అండ్ థ్యాంక్ టు ఆస్ట్రోటాక్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆస్ట్రాలజర్ అఖిల గారు ఫర్ గైడింగ్ అస్ సో వెల్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టుడే. సో శివయ్య కూడా ఉన్నారనమాట. రండి పూజకి రెడీ చేసేసుకుందాం, పూజ చేసుకుందాం.
యాజ్ ఇట్ ఈస్ గా ఎప్పట్లాగానే ప్రసాదం టైంకి హారతి టైంకి మాత్రమే వచ్చావు కానీ పూజ టైంకి రాలేదు. ఎవరో 3:30 అన్నారు. అభిషేకానికి వస్తాను. అభిషేకం ఏది? థ్యాంక్స్ ఆంటీ వచ్చినందుకు. సో ఈరోజు కంప్లీట్ క్రెడిట్స్, పూజ క్రెడిట్స్ మా అమ్మకి మొత్తం శుభ్రం చేసి మా దేవుళ్ళని తలతల మెరిసేలా చేసి పొద్దున్నే లేచి ఉపవాసంతో పాటు చక్కగా అభిషేకం చేసినందుకు అకాల ముక్తి హరణ సర్వవ్యాధిని శివయ్య పాద ఉదకం. దీంతోనే ఉపవాసం వదలాలి ఇవాళ. తీర్థం ప్రసాదం ఖర్జూర పండుగ సక్సెస్ఫుల్ గా 7:30 వరకు ఉపవాసం చేసిన శ్రీయాన్. వావ్ 95% గ్యారెంటీ. ఇంత చేసినోడి దాంతోనే తీర్థం తీసుకొని నువ్వు కూడా ఉపవాసం వదిలేతాను. కమాన్ పెట్టకుండా చాలంకులు ఎక్కువ పట్టవాడు. అవునా? ఇప్పుడు కెమెరా ఉంది. ఈ వయసులో ఉండద్దు ఉపవాసం. తినేయాలి. కూర్చొని ఏమన్నా ఆరోగ్యం కొట్టింది అనుకో మామూలుగా ఉండదు. చూడొస్తాడు. ఫైనల్లీ శ్రీవాణి కూడా ఉపవాసం. దేవుడు ఏదైనా నా కోసం లాస్ట్ వరకు పోతే తాగుతుంది. హారతి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఆయన. సో నా కస్టర్డ్ చూడండి ఇవాళ. ఇది చియా సీడ్స్ పుడ్డింగ్ అన్నమాట. ఓట్స్ చియా సీడ్స్ పుడ్డింగ్. హెల్దీ వే ఆఫ్ శివరాత్రి మీ అందరి కోసం. కాకపోతే వీళ్ళందరూ టేస్ట్ చేయడానికి భయపడుతున్నారు. ఎందుకు మా మీద నమ్మకం లేదా నీకు? మా మీద నమ్మకం పెట్టుకో, బాగుంటుంది. ఏం లేదు, వంటంతా వండిన తర్వాత నేను ప్లేట్లో పెట్టుకొని తింటా అంటున్నారు, అంతే సింపుల్. అదే కదా తెలుసు సార్. ఎందుకంటే కోయడం, కడగడం, వేయడం, వేయడం ఎంత కష్టం. అంత అయిపోయాక పెట్టుకొని తింటాడట. పెట్టిస్తే మా పని అయిపోద్ది, మొత్తం నేను చేసే వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది కదా అంటున్నారు. నేను స్పెషల్ రెసిపీ చేస్తే థ్యాంక్స్ చెప్పవా? లవ్ యూ టు అని చెప్పవా? మీకు కావాలంటే షుగర్ కొంచెం యాడ్ చేస్తా. టేస్ట్ చూసి చెప్పు. అందుకనే యాక్చువల్లీ యాడ్ చేయలేదు, ఓన్లీ బ్రౌన్ షుగర్. ఎట్లుంది? మంచి డైట్ ఫుడ్ మీ అమ్మలాగా తయారవ్వకూడదు అని. నేను ఎందుకు వచ్చా మధ్యలో? బాగోదు అని డైట్ ఫుడ్ పెట్టారు నీకు. తిత్తల్లి నువ్వు ఇప్పుడు ఒక్కటి వదిలినా ఊరుకోను నేను. వీడియోకి అట్లా అంటుంది కానీ నువ్వు ఎప్పుడు వదులుతావా నాకు మిగులుతుంది. అందుకే నేను ఆపను, నందిని కంప్లీట్ చేసేంత వరకు. మార్నింగ్ నుంచి పాపం ఇప్పుడే ఆవిడ ఫస్ట్ ఫుడ్ నా ఫుడ్ తింటా. ఎంత మంచిదా నేను. చూసా, నేను చేసింది వృధా పోలేదు. నేను ఎప్పుడైనా మంచిగానే చేస్తాను. ముందు అది వేసి పాలు వేసి కలిపినాక దానిపైన ఫ్రూట్స్. శ్రేయాన్ రష్యన్ అయిపోయిందని ఇది. సరే ఓకే, జస్ట్ ఇది తిని చూడంతే. ప్లీజ్ తిని చూడంతే. ఎందుకురా ఇగో ప్రాబ్లం? బాగుందని తినొచ్చు కదరా కామ్గా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దా తీసుకో. ఇగో ఇది తిను, మొత్తం తినాలి. ఏంటక్క అంతని భయపడుతున్నావు? అయ్యో మీరందరూ అలా ఓట్స్ అనేసరికి మీరు ఆ దూరదృష్టితో భయపడుతున్నారు. నేను అస్సలు టేస్ట్ చూడండి. చూస్తా స్పూన్స్ తెచ్చుకోవా ప్లీజ్. ఇలాంటి టైంలో రావాలి. మా ఏరియా శివాలయం మామూలుగా నేనైతే వెళ్ళిపోతా పైదాకా. ఇప్పుడు ఓ షట్, ఈసారి ఈ టైంలో కూడా రష్ బాగానే ఉంది.
జాగారం కదా నైట్ అవకాశం అక్కడ నుంచి కార్ పార్కింగ్ లేకుండా ఎక్కడ ఏమన్నా మొత్తానికి బలవంతంగా శ్రీవాణిని గుడికి కూడా తీసుకొచ్చాను. అది పాపం ఆల్రెడీ గుడికి వెళ్ళి దర్శించుకొని అభిషేకం కూడా చేసి వచ్చింది. బలవంతంగా ఈ రోజు నేను తీసుకొచ్చా. చూడు రెండోసారి శివుడి దర్శనం. ఇప్పుడు మెట్లు ఎక్కిస్తాను. అమ్మా ఇది రివెంజా? ఇన్ని మెట్ల ఇవి మీరు చాలా సీరియల్లో చూసుంటారు. ఇప్పుడు మేము చూపిస్తాం డైరెక్ట్ గా. నడిచే దారి బాగుంది. ఈజీ యాక్చువల్లీ ఎక్కడం కంటే దిగడం బాగుంటుంది మెట్లు. సరే పద నీ ఇష్టం. చాలు ఇంత స్లోప్ ఉందా? ఇంకా అంత స్లోప్ ఉంది నీకు. జై శివ. ఓం నమ శివాయ. జై శివ అందరు కదా. మొత్తానికి నా పుణ్యం కాస్త వచ్చి నా మొగుడు నా చెప్పు చేతుల్లో ఉంటే చాలు. ఇంకేం అక్కర్లేదు. బాబాయ్ ఈ జీవితానికి అది ఒక్క కోరిక మీకు. వచ్చామన్నీ. అండ్ ఈ శ్రీవానికి వాళ్ళ 5వ దర్శనం. సూపర్. ఈ సంవత్సరం అంతా ఇంకా పూజ అయిపోయినా పర్లేదు, అంత పుణ్యం వచ్చింది. రాత్రి 12:30 1 గంట అవుతుంది టైం. మా పిల్లలు చూడండి ఎంత సిన్సియర్గా శ్రీవాణి వీళ్ళందరితో జపం చేపిస్తుంది. ఓం నమ శివాయ జపం చేస్తున్నారు వీళ్ళు. వెరీ గుడ్. మేమిద్దరం చేసేసాము. వీళ్ళని పిలిపించి మళ్ళీ కూర్చోపెట్టి జాగరణలో జపమాల చేపిస్తున్నాం. సూపర్. నాకు ఈ శివరాత్రి బాగా నచ్చింది. దట్స్ ఆల్ అబౌట్. శివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. హ్యాపీ శివరాత్రి వన్స్ అగైన్ అందరికీ. ఓం నమ శివాయ.